దేవుని మాటలను ఆలకించుటకు సిద్ధపడి ఉన్న దేవుని సంఘం అంతటికి తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును కలగాలని దేవాదేవుని వేడుకుంటూ మీకు శుభములు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం ప్రవేశించడానికి ప్రయత్నం చేద్దాం. గతించిన దినం మనం ధ్యానించిన సంగతులన్నీ మీ అందరికీ గుర్తున్నాయని నేను అనుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ ఆయనకు శిష్యులు అవ్వాలనుకున్న వారికి బోధించమని సెలవిచ్చి ఉన్నట్టుగా మనము మొదలుపెట్టిన ఆలోచన ముగింపుకు చేరుకుంటున్నాం. ప్రియమైన వాళ్ళారా, అందులో నిన్నటి దినం వరకు దేవుని నడిపించింది ఏమిటి అని అంటే, ఇక మనలో ఉండకూడని గుణాల వరకు చెప్పిన తర్వాత, నేను మీతో చెప్పిన ఈ మాటలన్నీ పరిశుద్ధమైనవి, మూర్ఖులకు వీటిని అప్పగించకండి, నాకు లోబడే వారికి వీటిని అప్పగించండి అని చెప్పిన మాటను చూసుకున్నాం. ఆ తర్వాత చెప్పిన మాట ఏమిటి అని అంటే, అలా ఎవరైతే వీటికి లోబడడానికి అంగీకరించి మిమ్మల్ని వెంబడిస్తారో వాళ్ళతో మళ్ళీ ఏం చెప్పమన్నాడు అని అంటే, ఇదిగో అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తీయబడును, వెతకుడి మీకు దొరుకునని పరిశుద్ధాత్మ విషయమై తండ్రి అనుగ్రహించేంత వరకు అడుగుతూనే ఉండమన్నాడు, తట్టుతూనే ఉండమన్నాడు, వెతుకుతూనే ఉండమన్నాడు. ఎందుకు అనంటే, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మాత్రమే ఈ వాక్యపు ఆజ్ఞలందు మనల్ని నిలపగలదు. ప్రియమైన వాళ్ళారా, చాలా రోజుల క్రితం మనం ధ్యానించుకున్న రెఫరెన్స్ మీ అందరికీ గుర్తుంది అని నేను అనుకుంటున్నాను. ఏది? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో అంటాడు అక్కడ. ఒకసారి చూద్దామండి ఆ మాటని. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16. నేను మీతో చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకునిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సింపుల్గా చెప్పాలి అంటే, మరలా మనం విడిచి వచ్చిన ప్రాచీన స్వభావం మనం కలిగి ఉండకూడదు అనంటే మనకు ఒకరి సహాయం కావాలని చెబుతున్నాడు. ప్రియమైన వాళ్ళ సింపుల్ ట్రాన్స్లేషన్, మనం విడిచి వచ్చిన ప్రాచీన స్వభావం వదలాలి అనంటే ఆత్మానుసారముగా నడుచుకుని, అనగా మన బుద్ధి మన ఆలోచన కాదు, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు. అలా నడిపించుట కొరకే ఆయన మన ముందు తన నిబంధనను పెట్టి, ఆయన ఆజ్ఞాపించిన సంగతులు ఆకాశము కంటే ఉన్నతమైనవని వ్యక్తపరిచి, వాటన్నింటిలో మనం నిలవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలని కన్క్లూడ్ చేశాడు. ఇక కన్క్లూడ్ చేసిన తర్వాత ఇక ఆ కొండ మీది ప్రసంగం ముగింపులోనికి మనం తీసుకెళ్తున్నాడు. ఈరోజు ఫినిష్ చేసుకుందాం ప్రియమైన వాళ్ళారా, దేవుని సహాయం బట్టి. దయచేసి మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి రాగలిగితే, ఇది చిన్న స్మాల్ రీకాప్ అనుకోండి, ఇంతసేపు మనం విన్నది. ఇక ఈరోజు వాక్యంలోనికి మనం ప్రవేశించగలిగితే మత్తయి సువార్త 7వ అధ్యాయము 13 నుంచి 29 వచనాలు ఉన్న భాగాన్ని మనం చూసుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు 13 నుంచి 29 వచనాలు. ఇందులో ముఖ్యంగా మనకు కనపడే విషయాలు ఏమిటి అని అంటే, గతంలో మీతో చెప్పినట్టుగా, నిన్న కూడా చెప్పినట్టుగా, ఇదిగో 2 మార్గాల గురించి, 2 వేస్ గురించి మాట్లాడుతున్నాడు. 2 చెట్ల గురించి మాట్లాడుతున్నాడు. 2 ట్రీస్, అట్ ద సేమ్ టైం 2 హౌజెస్, 2 ఇల్లుల గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఏమంటే ఈ కొండ మీది ప్రసంగంలో ముగింపు సారాంశము. ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, అంటే ఈ 3 విషయాలు మనకు అర్థమైతే మన జీవితం ఏ చోట నిలబడి ఉందో మనకు అర్థమైపోతుంది. ప్రియమైన వాళ్ళ, నేను మాట్లాడుతుంది ఆత్మీయ జీవితం గురించి. ఇది మనకు బాగా అర్థం కావాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు వారు ఏమంటే బైబిల్ అంతట్లో మనం వెతుక్కుంటూ వెళితే ఆయనకు ఇక మ్యాచ్లెస్ పర్సన్ అండి. టీచింగ్ విషయంలో యాజ్ ఎ టీచర్గా, ఒక బోధకునిగా ఆయనకు సాటి వచ్చే బోధకుడు ఎవ్వరూ లేరు. ప్రియమైన వాళ్ళ, ఏ ఒక్కరు కూడా సరిపోరు ఆయన కిందికి. నిజంగా ఈ కొండ మీది ప్రసంగాన్ని ఆయన ముగించిన విధానం ఇప్పటికీ కూడా అండి బైబిల్ పండితులు అనుకుంటున్న వాళ్ళకు కూడా ఆలోచనలకు అందనిది. ఎందుకు అనంటే, అసలు ఈ సారాంశాన్ని ఈ ఏది 2 మార్గాలని, 2 చెట్ల గురించి, 2 హౌజెస్ గురించి అసలు ఎలా కన్క్లూడ్ చేశాడు? అసలు ఆ ఆలోచన ఇప్పటికీ చాలా వెతుకుతున్నారంట ప్రియమైన వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారో తెలియదు, కానీ ఈరోజు మాత్రం దేవుడు మనకు అవసరమైన సంగతిని మనకు బోధిస్తే చాలు అనేది నా ప్రార్థన. ప్రియమైన వాళ్ళారా, చూద్దాం 13వ వచనం చూడగలిగితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. మనం ఒకటి మర్చిపోవద్దండి. ఇప్పుడు మనం చదువుతున్నప్పుడు మనలో ఉండవలసిన గుణాల గురించి చెప్పింది గుర్తుపెట్టుకోవాలి, ఉండకూడని గుణాల గురించి చెప్పింది గుర్తుపెట్టుకొని, ఈ రెండిట్లో ఇప్పుడు మన నిర్ణయం అనేది ఇప్పుడు ముగింపులో కనపడుతుంది. మనం ఎలాంటి నిర్ణయం తీసుకునడానికి అవకాశం ఉంది అని 13లో అంటున్నాడు. 13-14 వచనాల్లో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశమునముకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, కానీ జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దానిని కనుగొనువారు కొందరే.
ఇక్కడ ఏమిటి ముగింపు చెబుతున్నాడు ఏమిటి అని అంటే, నేను ఇంతకాలం మీతో బోధించినవన్నీ ఉన్నాయి కదా. మనం సమయం తీసుకొని 15 రోజులుగా ఆలోచిస్తున్నాం ప్రియమైన వాళ్ళరా ఈ సర్మన్ ఆన్ ది మౌంట్ని. కానీ మీరు ఒక్కసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి ఆపకుండా 5, 6, 7 అధ్యాయాలు అలా చదువుకుంటూ వెళుతుంటే 7వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి ఏమనిపిస్తుంది తెలుసా? ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అనగానే సడన్గా మనకు స్ట్రైక్ అయ్యేది ఏమిటి అంటే, ఏంటి ఇరుకు మార్గము? ఇంతకుముందు మనం ఆలోచించాం కనుక చాలా ఈజీగా ఉంది ప్రియమైన వాళ్ళారా, మనం ఏ తినబోతామో మనకు తెలుసు. కానీ ఒకవేళ అది తెలియకపోయి ఉంటే ఈరోజు మన అందరి క్వశ్చన్ ఏంటో తెలుసా? ఏంటి ఇరుకు మార్గం అని ఉండేదండి. వాట్ ఈస్ ద నారో వే? ఏంటి ఆ ఇరుకు మార్గం? ఏది ఇరుకు మార్గము అనంటే నేను చెప్పిన మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో నేను నడవమన్న ఆ నడకంతుంది చూసారా? నేను జీవించమన్న ఆ విలువలతో కూడిన జీవితం అంతా ఉంది చూసారా? అది ఇరుకు మార్గము అంటున్నాడండి. మనం ఇంతకుముందు ఆలోచించాం, మార్గం ఇరుకు కాదు, మనం పెద్దోళ్ళం అయ్యాము అని. మన పరిమాణం చాలా పెద్దగా ఉండడం వల్ల ప్రభువు నడిచిన మార్గం అనేది మనకు ఇరుకుగా తోస్తున్నది. కానీ మనం ప్రభు లాంటి జీవితంలోనికి మారితే మనకు కూడా ఆయన మార్గంలానే చాలా ఈజీగానే ఉంటుంది ప్రియమైన వాళ్ళ. చాలా మంచిగా అనిపించిందండి ఈ సందర్భం. ఇక్కడ చెబుతున్న మాట మీరు జాగ్రత్తగా చూడాలైతే, ఫస్ట్ ఏమన్నాడు? ఇరుకు మార్గమున ప్రవేశించుడి అన్నాడు. రెండో విషయం ఏమంటున్నాడంటే, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. ఇక్కడ చూడండి, ఏమంటే ఇరుకుగా ఉన్న ఒక ద్వారం ఉందంట, ఒక నారో గేట్ ఉందంట ప్రియమైన వాళ్ళారా. ఎట్ ద సేమ్ టైం ఏమంటే ఒక వైడ్ గేట్ ఉంది అంటున్నాడు. విశాల మార్గము, విశాలమైన ద్వారము. ఇందులోనికి వెళ్ళువారట చాలామంది అట ప్రియమైన వాళ్ళారా. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఇక్కడ మీరు చూడండి, మనం నోటీస్ చేయాలండి. ఈరోజు కొంచెం దీన్ని ఎలాబరేటెడ్గా మనం ధ్యానించుకుందాం. ఎందుకనంటే కొంచెం ఫర్దర్ స్టడీకి వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారా, ద్వారం ఉంది, దారి కూడా ఉన్నదండి. గేట్ అంటున్నాడు, రోడ్ అంటున్నాడు. రోడ్ రెండు ఉన్నాయి. ఇప్పుడు మనకేమర్థమైందంటే, ఒకరోజు ఆలోచించాం కనుక ఇరుకు మార్గం ఏంటో, ఇరుకు ద్వారం ఏంటో అర్థమైంది. ఈరోజు అసలు విశాల మార్గం ఏంటి, ఆ విశాల ద్వారి ఏంటి, విశాలమైన దారి ఏంటి, ఇప్పుడు అది కావాలండి. ఈరోజు ఇక్కడ ఏమంటున్నాడంటే, వైడ్ గేట్ ఉంది అంటున్నాడు, వైడ్ రోడ్ ఉంది అంటున్నాడు. ఇదేంటి ప్రియమైన వాళ్ళ? అది యేసుక్రీస్తు వారికి సంబంధించింది కనుక ఇది అపవాదికి సంబంధించింది అంటే ఎగ్గొడతారా? నో. ఈ విశాల మార్గం ఎవరిది అని అంటే, నాది, మీది ప్రియమైన వాళ్ళ. ప్లీజ్ మళ్ళీ వినండి. ఈ వైడ్ రోడ్డు, ఈ వైడ్ గేట్ ఎవరిది అని అంటే మనది. అది మనది అనంటే మన చిత్తము నెరవేర్చుకునేది మన దారి అండి. ఇరుకు మార్గం ఎందుకు అయింది అంటే, అది యేసుక్రీస్తు వారి చిత్తమును నెరవేర్చేటువంటి జీవన విధానం. అది ఆ స్పిరిచువల్ లైఫ్లో ఏముంది అని అంటే, మనం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి చిత్తమునే చేయాలి. నథింగ్ బట్ తండ్రి చిత్తము. ఏమంటే దేవుని చిత్తము చేయడం అనేది ఇరుకు ద్వారము, ఇరుకు రోడ్డు ప్రియమైన వాళ్ళ, ఇరుకు దారి. కానీ విశాల మార్గం అనేది వానిలాగకండి. ఇప్పుడు మనం కావాలి, మనకు బాగా తెలియాలి. ఇది మన చిత్తం ప్రియమైన వాళ్ళరా. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన కోరికలు, మన దురాశలు అన్నీ. అందుకోసం అంటున్నాడు ఈ మాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని అంటే, నన్నైనా అడిగినా, మిమ్మల్ని అయినా అడిగినా, ఈ దారిలో వెళితే ఇది సాతాను దారి, వెళ్తావా అని ఏ బిలీవర్నైనా మీరు అడగండి, ఎస్ అంటాడండి. ఏ ఒక్కరం కూడా ఎస్ అనం ప్రియమైన వాళ్ళు. ఇది అపవాదిది అని తెలిస్తే ఏ ఒక్కరం కూడా పోవండి. కానీ విచిత్రం ఏమిటి అంటే, ఆ ఫినిషింగ్కి వచ్చేసరికి అందరూ ఆ విశాల మార్గంలోనే ఉన్నారట. ఇదేంటి వాందని తెలిసిన తర్వాత ఎట్లా వచ్చారంటే, అసలు అది వాంది కాదు ప్రియమైన వాళ్ళ, అది ఎవరిది అనంటే అది మన చిత్తంది. ఇప్పుడే మనకు అర్థమైపోవాలండి మన చిత్తం ఎంత పెద్ద ఈవిల్ థింగో. చాలా కఠినమైంది ప్రియమైన వాళ్ళరా. నేను ఈజీగా చెప్పేస్తున్నాను, కానీ దీని మీద మనము ఏమంటే ఈ శోధన నుంచి బయటపడి విజయం సాధించి జయించాలి అనంటే ఎంత పెద్ద సాధన చేయాలి అనంటే, అందుకోసమే ప్రియమైన వాళ్ళారా తిమోతి గారిని పౌలు గారు అన్నది ఏమన్నాడు అనంటే, దైవభక్తిని గూర్చిన సాధకము గొప్ప లాభ సాధకమై ఉన్నది. దైవభక్తిని గూర్చినది ఈ శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ
ఏమండి, దైవభక్తి సంబంధమైన సాధకము ఈ జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను ప్రయోజనకరమైంది అంటాడు. చాలా బాగుంటుందండి ఆ మాట. చూద్దాం ఒకసారి చూడండి. తిమోతికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు మీరు చూడగలిగితే 7-8 ఇక్కడ అంటున్నాడు చూడండి. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇక్కడ సాధన చేయాలి ప్రియమైన వాళ్ళారా. మనం ఖచ్చితంగా ఎంత బాగా ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి. వీ నీడ్ అలాంటి ఒక మంచి స్పిరిచువల్ గైడ్ కావాలి ప్రియమైన వాళ్ళారా మనకి, పౌలు గారు లాంటి. అందుకే చెప్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము, నేను మత్తయి సువార్త 7లోకి వచ్చాను, ద్వారము వెడల్పును ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు కానీ జీవమునకు పోవు ద్వారం అనేది ఇరుకు, ఆ దారి సంకుచితమునై ఉన్నది. నాకు ఇది తెలుగులో బాగా నచ్చింది ప్రియమైన వాళ్ళ. ఇంగ్లీష్లో ఏమన్నాడు అని అంటే, ఏమండి, గేట్ ఈజ్ స్మాల్ అన్నాడు, రోడ్ ఈజ్ నేరో అన్నాడు ప్రియమైన వాళ్ళ. మనకు తెలుగులో వాడిన పదం ఏమిటి అంటే, నేరో అన్న ప్లేస్లో సంకుచితము అన్న పదం వాడారండి. సంకుచితం అని అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏమిటంటే ముడుచుకొని పోవుట అండి. ముడుచుకొని పోవుట, సంకోచం చెందుట అంటారు కదా. వ్యాకోచం అంటే ఎక్స్పాండ్ అవ్వడం. ఏమంటే సంకోచం చెందడం అంటే దగ్గరికి వచ్చేయడం, ముడుచుకొని పోవటం. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి ప్రియమైన వాళ్ళ, ఏమండి ఎంటర్ అవ్వాల్సిన గేట్ అంట ఇరుగ్గా ఉందంట, పోనీ ఎంటర్ అయిన తర్వాత నడవవలసిన వే ఉంది చూసారా, అది ముడుచుకొని పోయిందంట. మనకు తెలుసు ఈ గేట్ ఏంటో ఈ వే ఏంటో. ఇప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు, మీరు నా మాటలన్నీ గైకొని నేను చెప్పిన గుణములన్నింటినీ కలిగి బతకాలని నిర్ణయం తీసుకొని నేను తీసేసుకోమని చెప్పిన రాంగ్ యాటిట్యూడ్స్ అన్నీ మీరు తీసేసుకుంటే మన చిత్తము తగ్గిపోతుంది, ఆయన చిత్తం మన జీవితంలో పెరుగుతుంది. అప్పుడు మనం గేట్ అంత అవుతాం ప్రియమైన వాళ్ళ, లోపలికి వస్తాం. అప్పటి వరకు ముడుచుకున్నట్టుగా కనపడుతున్న దారి మనకు ఓపెన్ అవుతుంది. అందుకోసమేనండి ఒక దైవ సేవకుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, ద నారో వే ఈజ్ డిసైపుల్షిప్ అన్నాడండి. యేసుక్రీస్తుకు మనం శిష్యులు అగుటయే ఆ ఇరుకు ద్వారంలోనికి మనం ప్రవేశించుట. నిజం ప్రియమైన వాళ్ళ. అసలు కొండ మీద ప్రసంగం సమర్పణ ఏమనుకుంటున్నా, ఈ ప్రసంగ సారాంశం అంతా చివరిలో ఉన్న మాట ఏమిటి అని అంటే, మనం శిష్యులం అయ్యామనుకోండి. శిష్యులు ఒకట అంటే ఆయన స్వరూపంలోనికి మారట ఇంకా ఈజీ అవే. గతంలో మనం విన్న ప్రసంగం అంతా మీకు గుర్తుంది అనుకుంటున్నాను. ఫర్దర్గా ఇంకొంచెం ముందుకు వెళ్దాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ అంటున్నాడు, మనకు తెలుసు యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్పింది, ఆ ద్వారము నేనే, ఎవడైతే నా ద్వారా లోపలికి ప్రవేశించునో లోపలికి ప్రవేశించిన తర్వాత ఇక దారి ఏమంటే ముడుచుకొని ఉండదు. ఎందుకనంటే మన చిత్తమును మనం తీసేసుకున్నాం కనుక పెద్దదవుతుంది. లేదు నా చిత్తం నాతో ఉంటుంది అని అంటే మళ్ళీ సేమ్ థింగ్ అండి, సేమ్ సిచ్యువేషన్, సేమ్ సినారియో. ఏమిటి అని అంటే మళ్ళీ ఆ వే మనకు ఇరుగ్గా అనిపిస్తుంది, మళ్ళీ విశాల మార్గంలోనికి వస్తాం. దీని అంతము ప్రియమైన వాళ్ళ నాశనము అని అన్నాడు. ఇది ఫస్ట్ హెచ్చరిక అండి, ఇది ఫస్ట్ది. అందుకోసం లూకా సువార్తలో కూడా మనకు గుర్తుంది, ఇరుకు మార్గమున ప్రవేశించ పోరాడుడి అంటాడు. అక్కడ కూడా ఇంకొంచెం ఫర్దర్కి తీసుకెళ్తాడండి. ఇక రెండో విషయం చూడగలిగితే ఇంకొక రెండవ పిక్చర్ చెప్తున్నాడు, ఇంకొక రెండవ సాదృశ్యాన్ని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-20 వచనాల్లో ఉన్న భాగం ప్రియమైన వాళ్ళ, 15-20. ఇక్కడ చెప్తున్న ఇంకొక పిక్చర్ ఏమిటి అంటే 2 ట్రీస్ అండి, 2 చెట్లు. ఒకటి మంచి ఫలములు ఫలించే చెట్టు, ఇంకొకటి చెడ్డ ఫలములు ఫలించే చెట్టు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిఫరెన్స్ ఏముంది అంటే ప్రియమైన వాళ్ళ, 15వ వచనం స్టార్టింగ్ చూడండి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. దాని అర్థం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు వారు ఉన్న పీరియడ్ కనుక అప్పుడు వాడిన పదం ఏమిటంటే అబద్ధ ప్రవక్తలు. దాన్ని మనం కొంచెం రీప్లేస్ కూడా చేసుకోవచ్చు, ఏమిటంటే అబద్ధ బోధకులు అన్న పదంతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకేం అర్థం కావాలంటే ఫస్ట్ ఆ స్టేట్మెంట్ చూడగానే మనందరికీ ఖచ్చితముగా సత్యములోనికి నడిపించే బోధకులు అవసరం ప్రియమైన వాళ్ళ. ప్రతి ఆత్మీయమైన జీవితాన్ని ప్రారంభించిన ప్రతి వ్యక్తికి ఒక గైడ్ కావాలి అండి. బెస్ట్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఎవరంటే నపుంసకుడు ప్రియమైన వాళ్ళ. ఐథియోపియా నుంచి బయలుదేరి వస్తున్న నపుంసకుడు. ఎవడైనాను నాకు త్రోవ చూపకుండా ఎడలా నేను ఎలాగూ గ్రహింపగలను,
ఆ స్టేట్మెంట్ మనకేం చెబుతుంది? అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో ఉన్న 29 నుంచి 32 వచనాల్లో ఉన్న ఆ సందర్భం ఏం చెబుతుంది అంటే, ప్రతి ఒక్క ఆత్మీయ విశ్వాసకి ఖచ్చితంగా ఎవరు కావాలి అంటే, ఖచ్చితంగా ఒక గైడ్ కావాలి. కానీ ఆ గైడ్ వచ్చి మనల్ని తగులుకోడు ప్రియమైన వాళ్ళారా, మనం వెతుక్కోవాలి. అసలు ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 15 నుంచి 20 వచనాల్లో చెప్పే ఒక మంచి విషయం ఏమిటి అంటే, మనం కనుగొనుకోవాలి, మనం వెతుక్కోవాలి వాళ్ళని. వీ నీడ్ టు ఫైండ్ అవర్ సెల్ఫ్స్. ఖచ్చితం ప్రియమైన వాళ్ళారు. ఎవరిని? ఒక సరైన గైడ్ని. అందుకోసం చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. ఏమంటే, ఒకప్పుడు నా జీవితంలో అస్సలు లేని ప్రార్థన ఇప్పుడు నేను ఎక్కువగా చేసుకునే ప్రార్థనలో, నా పర్సనల్ ప్రేయర్లో ఒకటి ఏముంటుంది అని అంటే, దేవుని ఎప్పటికీ వేడుకుంటాను ప్రియమైన వాళ్ళారా, ఎందుకు నన్ను అబద్ధ బోధకుల్ని నన్నే కనుక్కొనమన్నాడు అని. నా బలహీనత నాకు తెలుసు ప్రియమైన వాళ్ళారా. నాకు 66 పుస్తకాల్లో ఉన్న ఈ వాక్య జ్ఞానం నాకు తెలుసు. నా శక్తి ఏంటో నాకు తెలుసు, నా బుద్ధి ఏంటో నాకు తెలుసు, నాకు ఎంత లేఖనం తెలుసో తెలుసు. ఇప్పుడు నాకున్నటువంటి ఈ ఆలోచన ముందు పెట్టుకొని నేను రోజు బాధపడే విషయం ఏమిటి అని అంటే, ఎందుకు దేవా నన్ను నువ్వు వెతుక్కోమన్నావు? అలానే ఇప్పటికి కూడా మనస్ఫూర్తిగా ప్రతి గంట నేను వెతుక్కోవట్లేదండి. ఎందుకనంటే, ఈరోజు శరీరానికి ఏదైనా జబ్బు రాగానే ప్రియమైన వాళ్ళ ముందు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఒక కోర్సు మొదలు పెడతాడు. కోర్సు మొదలు పెట్టగానే ఆ తర్వాత ఆ కోర్స్ ఫినిష్ అయ్యేసరికి నయం కాలేదనుకోండి, మనం మళ్ళీ కన్విన్స్ చేసి సెకండ్ టైం కోర్స్ మొదలు పెడతాడు. ఇలా ఒక 2-3 సార్లు గడవగానే మనకు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఒక 3-4 నెలల తర్వాత, ఈ డాక్టర్తో వర్కౌట్ అయ్యేటట్టుగా లేదు, ఇతన్ని మార్చకపోతే నేను ఇంకా తీవ్రంగా నా జబ్బు ముదురుతుందేమో అని. ఏమంటే, ఎందుకు నేను శరీరం దగ్గర తీసుకున్నటువంటి వివేచనని, శరీరం దగ్గర తీసుకున్నటువంటి జాగ్రత్తని నా ఆత్మీయ జీవితంలో నేను తీసుకోకుండా ఉన్నాననేది దేవుడు గుర్తు చేస్తున్నాడు ఈ సందర్భంతో. స్పష్టంగా చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు అనంటే, మీరు జాగ్రత్తగా ఉండుడి, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. బైబిల్లో ప్రియమైన వాళ్ళరా, నేను ఒక కంకార్డెన్స్ తీసుకుంటున్నానండి, అన్ని సందర్భాలు రాసుకుంటున్నాను. ఏమిటి అనంటే, ప్రభువు ఎక్కడెక్కడ నన్ను జాగ్రత్తగా ఉండమన్నాడో చాలా రాసుకుంటున్నాను ప్రియమైన వాళ్ళరా. అందులో మెజారిటీ పోర్షన్ దేనిందో చెప్పమంటారా? ఫాల్స్ టీచింగ్ అండి, అబద్ధ బోధన గూర్చి. ఏమంటే అది ఎంత పెద్దది అనంటే మనకి ఇప్పుడు తెలియదు ప్రియమైన వాళ్ళరా. ఎందుకు దీంట్లోకి ఇష్టపడుతున్నాం అంటే, ఈ అబద్ధమైన బోధ మనల్ని ఎందులోనికి నడిపించేది అంటే, విశాల మార్గంలోనికి నడిపించేది కనుక మనకి ఇష్టం కలుగుతున్నది. విశాల మార్గంలో ఏం కనపడుతుందంటే, నా చిత్తమును నేను నెరవేర్చుకునేటువంటి అవకాశం నాకు ఉందని తెలిసేసరికి నేను ఏం చేస్తున్నాను అనంటే, అమ్మయ్య ఆ దారిలోకి నన్ను ఎవరు నడిపిస్తారో అందులో నేను నిలబడితే చాలు. అందుకోసం ఈరోజు ఏ ఒక్కరం కూడా ప్రార్థన కలిగి లేం ప్రియమైన వాళ్ళ. దేని విషయంలో అంటే, అవును కదా, నన్ను ఇంత సీరియస్గా దీని విషయంలో జాగ్రత్తగా ఉండమన్నాడు, నేను ఎందుకు అడగటం లేదు రోజు ప్రార్థనలో అని. బైబిల్లో నేను కొన్ని అధ్యాయాలు చెప్తాను ప్రియమైన వాళ్ళ, మీరు రాసుకోండి, తర్వాత మీ బైబిల్ స్టడీ అవర్లో వాటిని చదువుకోండి. వాటి గురించి నేను రిఫరెన్స్లు చూపించలేనండి, ఎందుకనంటే ఈ విషయంలో పరిపూర్ణంగా మీకు వెల్లడి చేసేంత అర్హత, కృప నాకు లేదు. మీరే దేవుని వాక్యాన్ని చదువుకుంటే వారి యొక్క గుర్తులు మీకు చెబుతాడు ప్రియమైన వాళ్ళ. దేవుడు వాళ్ళని గుర్తుపట్టడం, అందులో ఫస్ట్ చాప్టర్ ఏది గుర్తు వస్తుంది అని అంటే, అబద్ధ బోధను గుర్తుపెట్టుకొనుటకు పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం మొత్తం అండి, స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. 2వ పేతురు 2వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు ఒక అధ్యాయం మొత్తం దేనికి కేటాయింపబడింది అని అంటే, అబద్ధ బోధకుల గురించి, అబద్ధ బోధ గురించి ప్రియమైన వాళ్ళారా. ఎలా ఉంటారట అంటే, వ్యభిచారిని చూసి ఏమండి ఆశించలేని మానలేని కన్నులు గలవారట, ఆశిస్తూ మానలేని కన్నులు గలవారు. వాళ్ళని ఎంత దూరం తీసుకెళ్తారంటే, సత్య విషయమై నీతి మార్గమును ఉద్దేశపూర్వకంగా తొలగిపోయి కుక్క వాంతికి తిరిగినట్లు, పంది ఆ బురదలోనికి వెళ్ళి దొర్రుటకు సిద్ధపడినట్లు వారు ఉంటారని ఎన్ని సూచనలు చెబుతాడు అంటే, వెరీ సీరియస్ చాప్టర్ ప్రియమైన వాళ్ళారు. అది ఇంకొక ఫ్యాసినేటింగ్ థింగ్ చెప్పమనంటే ఆశ్చర్యపోయేది, ఆ 2వ అధ్యాయం పేతురు గారు రాస్తూ 2వ అధ్యాయం ముగించగానే 3వ అధ్యాయం దేంతో మొదలు పెడతాడో తెలుసా? ఎండ్ టైం అండి, ప్రకృతి మొత్తం బూడిదైపోతుందనే సందర్భం చెప్తాడు. మన సిచ్యువేషన్ ఎంత దగ్గర ఉన్నామో అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళ. మనకు చాలా తెలవాలండి వాళ్ళ గురించి, చాలా తెలియాలి. ఇక ఇంకొక భాగంలో కూడా చూడగలిగితే, యూదా రాసిన పత్రిక అనగా ప్రకటన గ్రంథం ముందున్న ఒకే ఒక అధ్యాయం ఉంటుంది, యూదా పత్రిక. ఆ పత్రిక అంతా కూడా రాంగ్ టీచింగ్ గురించి మనల్ని గైడ్ చేస్తుంది ప్రియమైన వాళ్ళ. రాంగ్ టీచింగ్ గురించి, అబద్ధ బోధన గురించి.
ఆ తర్వాత తిమోతికి కూడా పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు కూడా అబద్ధ బోధల గురించే చెప్తాడండి. అక్కడ కూడా ఇవి కూడా బాగుంటాయి ప్రియమైన వాళ్ళ మాటలు. ఒకసారి చూడండి, తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాల్లో ఫస్ట్ రిఫరెన్స్ అవుతాం. చూడండి ఎలా ఉందో. కడవరి దినములలోనట కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎప్పుడు? కడవరి దినములలో. ఏ దినాలు ప్రియమైన వాళ్ళరా? మనం ఉన్నాయి అయ్యే దినాలు. కానీ భయము ఎందుకు కలగటం లేదంటే ఈ మాటలన్నింటినీ వాడు మూసి ఉంచి ఉన్నాడండి. ఈ మాటలన్నింటినీ ఏది జాగ్రత్త అని బైబిల్లో రాయబడి ఉందో అదే ఎక్కువగా మనం చదువుకోవాలి, ఎక్కువగా ధ్యానించాలి ప్రియమైన వాళ్ళరా. బట్ ఈరోజు ఏది జాగ్రత్తో దాని మీద మనకు అవగాహన ఎందుకు లేదు అనంటే మనం విశాల మార్గమును ఇష్టపడ్డాము. దాని ఫలితం ఏమిటి అనంటే అందులోనికి మనల్ని నడిపించేటువంటి బోధని తొందరగా అంగీకరించే స్వభావమును మనం కలిగి ఉన్నాం. దీన్ని సిలువ వేయాలండి. ఇంకొక దారే లేదు మనకి. ఈ దురాశను సిలువ వేసుకొని ఈ సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడిస్తే తప్ప ఈ శోధన నుంచి మనం బయటికి రాలేము. ఇక్కడ ఏమంటున్నాడంటే చెప్పేటోళ్ళు తప్పు కాదండి. నాకు బాగా అనిపిస్తుంది ప్రియమైన తిమోతి పత్రికలు చదువుతుంది ఎందుకంటే పర్సనల్గా డీల్ చేస్తాడండి. ఇక్కడ అబద్ధికులను గురించి తిట్టడం లేదు, కానీ ఆ అబద్ధికుల బోధ యందు నువ్వు లక్ష్యం ఉంచిన నా స్వభావాన్ని ఖండిస్తున్నాడు దేవుడు. ఈ మాటలో చూసుకోవాల్సిన పెద్ద లోపం ఏమిటంటే నాది, నేను లక్ష్యం ఉంచాను, ఇప్పుడు ఇందులో నుంచి బయటికి రావాలా, లేకపోతే ఏమంటున్నాడంటే నేను విశ్వాస భ్రష్టున్నైపోతానని పరిశుద్ధాత్మ అంటే తేటగా చెప్పుచున్నాడట. ఆలోచించండి ప్రియమైన వాళ్ళ ఎంత సీరియస్ రిఫరెన్స్లు ఉన్నాయో. సారీ అండి, చిన్న ఇంటరప్షన్. మనం చూడగలిగితే ఇంకొక మాట, ఇంకొక కాంటెక్స్ట్ కూడా మీరు ఇవన్నీ రాసుకోండి ప్రియమైన వాళ్ళ. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా 3వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న భాగంలో కూడా రాంగ్ టీచింగ్ గురించి చాలా జాగ్రత్తగా చెప్తాడండి. ఫస్ట్ చెప్పే స్టేట్మెంట్ ఏమిటంటే మీరు మోసపోకుడి, ఆ దినమున అనేకులు నా పేరిట మీ వద్దకు వచ్చి, అనగా నేను యేసుక్రీస్తునని చెప్పరండి. వాళ్ళు ఏం చెబుతారు అని అంటే మేము చెప్పే వాక్యమే సత్యము. ఎవరు? నథింగ్ బట్ యేసుక్రీస్తే కదా సత్యము. వాళ్ళు నేనే క్రీస్తునని మీతో పలువురిని మోసపుచ్చేదారు అని అంటే వాళ్ళ టైటిల్ పెట్టుకొని వస్తారని కాదు ప్రియమైన వాళ్ళ. వాళ్ళు తీసుకొచ్చిన వాక్యంలో ఏముందంటారు అని అంటే యేసుక్రీస్తునే. ఈవేనండి, నన్ను కూడా నమ్మమని నేను చెప్పనండి, నన్ను అసలు నమ్మమని నేను చెప్పను. నేను మీతో ఏం చెబుతున్నాను అంటే మీకు దేవుడు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. వాక్యం వినగానే మంచి చెడులను ఆలోచన చేసుకోగలిగే వివేచన పెట్టి ఉన్నాడు. వీటన్నిటికంటే పైన మిమ్ములను సర్వసత్యంలోనికి నడుపుటకు పరిశుద్ధాత్మను మీకు నాకు సహాయంగా ఇచ్చి ఉన్నాడు. తొందరపడి దేనిని మీరు నమ్మవలసిన అవసరం లేదు ప్రియమైన వాళ్ళ. నేను కూడా సంఘ కాపరిగారంతో ఈ మధ్య మాట్లాడినప్పుడు నాకు బాగా ఓదార్పునిచ్చిన మాట ఏమిటి అంటే తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు నమ్మమని ఏం చెప్పనవసరం లేదండి. మీకు తెలుసు, నాకు తెలుసు ఏం చేయాలో. మన ఆత్మీయ జీవితం మనకు చెప్పుద్ది ప్రియమైన వాళ్ళ. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నామా అర్థమవుతుంది. మన జీవితంలో పాపంతో మనం దినదినము క్షణక్షణం ఏడవబడుతున్నామా ఇక మనకు అర్థమైపోవాలి. మన ట్రీట్మెంట్ సరిగ్గా లేదంతే. మన ఆత్మీయ సంబంధమైన పాపపు రుగ్మతకి జరుగుతున్న వైద్యము మనలో అభివృద్ధిని చూపించట్లేదు అని అంటే మనమే ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. అందుకోసం అంటున్నాడు మీరు జాగ్రత్తగా ఉంటుడి. ఎలా తెలుస్తుంది అన్నాడు అని అంటే ఇంకొక మాట కూడా రాసుకోండి ప్రియమైన వాళ్ళ. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము ఆల్మోస్ట్ ఈ మాట మీరు చూడగలిగితే ఇది కొంచెం సీరియస్గా ఉంటుందండి. అందరూ ఆ కాలం అని చెబితే యోహాను గారు అయితే ఎంత ముందు తీసుకొస్తాడు అని అంటే 18వ వచనంలో అంటాడు, చిన్న పిల్లలారా, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 18లో అంటున్నాడు, చిన్న పిల్లలారా ఇది కడవరి దినము కాదు గడియ. వాళ్ళంతా లాస్ట్ డేస్ ఎండ్ డేస్ అన్నారు, కానీ యోహాను గారు ఏమన్నారంటే ఎండ్ అవర్ అంటున్నాడండి. లాస్ట్ అవర్ అంటున్నాడు. ఇది కడవరి గడియ, ఒక గంటే అంటున్నాడు. చూడండి, చాలా వాకిట్లో ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా, కానీ ఆయన వాకిట్లో నిలబడ్డాడని కనపడలేనంత మనల్ని ఇదిగో ఒక దురాత్మ సంబంధమైన బోధ యందు లక్ష్యం ఉంచేలా దుష్టుడు ఈరోజు లోకంలోనికి అనేక అబద్ధికులను నడిపించి ఉన్నాడు. దానికి దారి ఒకటే చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ. దయచేసి మత్తయి సువార్తలోనికి వద్దామండి.
ఎందుకనంటే ఇది ఒక్కటే నాకు భయమైంది ప్రియమైన వాళ్ళ. ఇప్పటికీ దేవుని దుఃఖంతో వేడుకుంటుంటాను, ఎందుకు తండ్రి నా బలహీనత మీకు తెలిసిన తర్వాత కూడా నా ముందు ఇంత పెద్ద పరీక్ష మీరు ఎందుకు పెట్టారు అని. ఒకవేళ మీ హృదయం తెరవబడితే ఈ రాత్రి మీరు కూడా అడుగుతారు ప్రియమైన వాళ్ళ, నాకు తెలుసు. భయం కలగాలండి. ఈ మాట అంటుంది చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడ్డి, నథింగ్ బట్ అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త పడ్డి, నథింగ్ బట్ అబద్ధ బోధన గూర్చి జాగ్రత్త పడ్డి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు ఒత్తురు, కానీ లోపల వారు తోడేళ్ళన్నా బాగుండండి. ఏమన్నాడు? క్రూరమైన తోడేళ్ళు, రెవెనస్ వూల్ఫ్స్ అంటున్నాడు. క్రూరమైన తోడేళ్ళు. ఇది ఇంకా బాధ కలిగిస్తుంది ప్రియమైన వాళ్ళారా, చాలా బాధ పెడుతుందండి ఇది. ఎందుకనంటే తోడేళ్ళ స్వభావమే మంచిది కాదు ప్రియమైన వాళ్ళారా. దాంట్లో ఇంకేమన్నా పదం వాడాడు అనంటే క్రూరమైన తోడేళ్ళు. నేను తోడేళ్ళ విషయంలో అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదేమో ఈ సందర్భంలో, కానీ దేని విషయంలో అంటున్నాడంటే మీరు నెగ్లెక్ట్ చేస్తుంది ఎక్కడో తెలుసా? క్రూరమైన తోడేలు స్వభావం కలిగిన వారి దగ్గర. అది ఎప్పుడు ధ్యానించినప్పుడు అండి, ఈ శరవణానంద మౌంట్ దగ్గర వచ్చి కూర్చోగానే ఇదే కలుగుది ప్రియమైన వాళ్ళారా. ఎలా ప్రభువా నా జీవితాన్ని నడిపించుకోవాలి నేను? అందుకోసం ఊకే చెప్పే దేవుడు, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేనిది ఎంత నిస్సహాయలమో ప్రియులారా, దయచేసి చూడండి. ఇప్పుడు అంటున్నాడు మనతో 16వ వచనంలో, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. అంటే ఇది ఒక్కటే ఉందండి హోప్. వాళ్ళను గుర్తుపట్టడానికి బైబిల్ అంతటిలో చెప్పబడిన బలమైన గుర్తు ఏమిటి అనంటే, వారి ఫలము వలన మాత్రమే మీరు వారిని తెలుసుకుందరు. చూడండి ప్రియమైన వాళ్ళారా, దానికి ఎగ్జాంపుల్ చెబుతూ మనుషుల గురించి ఒక మొక్కను తీసుకొచ్చి అంటున్నాడు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను, పల్లేరు చెట్లలో అంజూరపు పండ్లనైనను కొయ్యుదురా? ముళ్ళ చెట్టుకు ద్రాక్ష పండ్లు కాస్తాయా? లేకపోతే ఇంకొక మాట అన్నాడు, పల్లేరు చెట్టు త్రోవలో నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళ గుచ్చుకుంటాయండి. ఒక విచిత్రమైన ఆకారంలో ఉంటుంది, స్టార్ షేప్లో. దాంట్లో ఏం కాయదట? అంజూరపు ఫలములు ఫలించుట మీరు చూడగలరా? కోయుదరా? అలాగుననే ప్రతి మంచి చెట్టును మంచి ఫలములు ఫలించును. ఎప్పటి నుంచి ప్రియమైన వాళ్ళారా? మొదటి నుంచే. లిసన్ టు మీ అండి. నేను కొంత మాత్రమే చెప్పగలను, ఆ కొంతలో ధైర్యం చేస్తున్నానండి. గుండెలో మాత్రం చాలా భయం ఉంది, నేను మాత్రం చెబుతున్నాను. ఏమంటున్నాడంటే మంచి ఫలములు మొదటి నుంచే వస్తాయండి. కానీ అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. ఇంతకాలం మంచి ఫలములు ఫలించి సడన్గా చెడిపోతుందనే దానికి ఆస్కారం లేదు. చెడ్డది నిత్యము చెడ్డదాన్ని ఇస్తుంది, మంచిది నిత్యము మంచిదాన్ని ఇస్తుంది. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఫలం అనేది ఇలా పెట్టగానే మొదలవ్వదు ప్రియమైన వాళ్ళారా. ఒక డ్యూరేషన్ తీసుకుంటుందండి. విత్తనం పెట్టాలి, విత్తనం మొక్కగా ఎదగాలి, మొక్క ఋతువులకు అనుకూలంగా ఎదిగిన తర్వాత పూత పూయాలి, ఆ పూత పిందెలు కావాలి, పిందె నెలల సమయాన్ని తీసుకొని పరిపక్వమై ఒక దశకు చేరుకొని ఆ కాయ ఫలాలకు చేరి ఫలాలు చెట్టు మీద కనబడాలి. మీకు పెద్ద ప్రొసీజర్ కనబడుతుంది. ఎందుకు అంత చెబుతున్నాడు అని అంటే ఇక్కడ ఒక గుర్తు ప్రియమైన వాళ్ళారా. టైం పడుతుంది. ఆ టైం మీకు ఏం రివీల్ చేస్తుంది అని అంటే అది ఫాల్స్ టీచింగా లేకపోతే అది ట్రూ టీచింగ్ అనేది చెబుతుంది అంటున్నాడు ఆయన. ఇంకొక మంచి మాట అది 19వ వచనంలో అంటున్నాడు, మంచి ఫలములు ఫలించని 18లో అంటున్నాడు, మంచి చెట్టు కాని ఫలములను ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు కూడా మంచి ఫలములు ఫలింపనేరదు. ఎక్స్చేంజ్ అనేది లేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరగదు ప్రియమైన వాళ్ళు. ఇదే మేజర్ ఐడెంటిటీ అండి మనం గుర్తుపట్టడానికి. మొదటి నుంచి మనం ఎంక్వైరీ చేస్తే మొదటి నుంచి తెలిసిపోతుందండి ఆ స్వభావం. మనం మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మొదటి నుంచి తెలుస్తుంది. కానీ ఎప్పుడు మనం అలా వెతకాలి అని అంటే ఫలం బయటకు వచ్చిన తర్వాత చెక్ చేయాలి ప్రియమైన వాళ్ళారా. ఫలం రాకముందే వి కాంట్ ఫైండ్ అని మనం కనుగొనలేము. దాని అర్థం ఏంటంటే కొంత టైం పడుతుంది. దేవుడే చెప్తున్నాను, నేనేం చెప్పటం లేదు. అప్పుడు అంటున్నాడు 19వ వచనం, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి చివరిగా మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇక్కడ చూడండి ప్రియమైన వాళ్ళారా, 2 ట్రీస్లో ఏం చెబుతున్నాడు అని అంటే, ఆ చెట్లలో ఏం చెబుతున్నాడు అని అంటే ఫాల్స్ టీచింగ్ ఉంది, ట్రూ టీచింగ్ ఉందండి. నిజమైన బోధ ఏదో అబద్ధపు బోధ ఏదో మీరే కనుక్కోవాలి. దానికి ఉన్న సోర్స్ ఏంటి అని అంటే వారి ఫలము.
నాకు బైబిల్లో దీన్ని అర్థం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక దారి చెబుతాను ప్రియమైన వాళ్ళారా. ఏమంటే ఇక్కడ చెట్ల గురించి రాయబడ్డది కనుక కొంత అర్థమవుతుంది, కానీ మరి దీన్ని ఏమంటే మనుషులకు అప్లై చేస్తే ఎలా? నాకు బైబిల్లో ఉన్న ఆధారం ఏమిటి అంటే, నేను సామెతలు 26వ అధ్యాయం బాగా చదువుకుంటుంటాను ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే అక్కడ మన నడవడిక గురించి రాయబడ్డ అధ్యాయం అండి అది. నీకు నాకు తెలుసు, బాలుడు నడవవలసిన త్రోవను మనకి నేర్పుము, అదంత సందర్భం మనకి తెలుసు. అక్కడ ఒక మాటలో ఒక రిఫరెన్స్ ఏముంటుందంటే 11వ వచనము, అక్కడ ఒక మాట అంటాడు, బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో, తన ప్రవర్తన శుద్ధమైనదో కాదో తన నడవడిక వలన తెలియపరచును అంటాడు. దాన్ని సరిగ్గా ఓ గాడ్, కనెక్షన్ ఫెయిల్డ్. నాకు కనెక్ట్ అయిందన్న పొయ్యి వచ్చింది, అందుకని డిస్కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిందని ఎవరైనా ఒకరు ఓకే చెప్తే నేను ముందుకెళ్తాను. కంటిన్యూ అవుతుంది అని, డిస్కనెక్ట్ అయ్యి వచ్చింది అన్న, ఒకసారి కంటిన్యూ అవుతుందని ఎవరైనా ఒకరు జస్ట్ నాకు చిన్న టెక్స్ట్ చేస్తే మనం ముందుకు వెళ్దాం. లైవ్ డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయిందన్న, కండిషన్ ఎలా ఉందో కాస్త నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆలోచించగలిగితే ఇక్కడ చివరిలో మళ్ళీ 20వ వచనంలో అంటున్నాడు, మరలా ఏమంటున్నాడు అని అంటే, మీరు వారి ఫలము వలన వారిని తెలుసుకుందరు. మనుషులలో ఫలము ఎలా కనపడుతుంది అని అంటే వారి నడవడికను బట్టి. ప్రియమైన వాళ్ళారా, నా కృపను బట్టి నేను ఇంతవరకే నాకు దేవుడు చెప్పి ఉన్నాడు, నేను వేడుకుంటే ఒకటి మాత్రం ఏం తెలుసు అని అంటే, చెట్టుకు ఫలం ఎలా వస్తుంది అంటే ఆ చెట్టుతో అతికున్నప్పుడు అండి. మన జీవితంలో కూడా ఫలం ఎలా వస్తుంది అన్నాడు అని అంటే, అది అబద్ధమైన నిజమైన బోధకులకైనా విశ్వాసులకైనా ఫలం ఎలా వస్తుంది అన్నాడు అని అంటే, ద్రాక్షావల్లిని నేను, నిజమైన ద్రాక్షావల్లిని నేను, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఫైనల్గా చెప్తున్నాను ప్రియమైన వాళ్ళ, ఒక నిజమైన బోధకునికి అబద్ధ బోధకుని గుర్తు ఏమిటి అని అంటే, అతను క్రీస్తు యందు నిలిచి ఉండే ఫలించాడా లేదా అది తెలియాలండి. మరి క్రీస్తు యందే నిలిచి ఉండి ఫలించాడని నాకెలా తెలుస్తుంది అని అంటే, నేను కూడా క్రీస్తు యందు నిలిచి ఉంటేనే నాకు తెలుస్తుంది. నేను క్రీస్తు యందు నిలిచి ఉండడం అంటే ఏమిటంటే, మనం చదువుకున్నాం కదా యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు నిజముగా నాకు శిష్యుడై ఉండి సత్యం ఏంటో తెలుసుకుంటాడు. మీరు చూస్తున్నారా, మనం శిష్యులు అవుట అనేది మన ఆత్మీయ జీవితానికి ఎన్నిటికీ సొల్యూషన్ చూడండి ప్రియమైన వాళ్ళారా. ఎన్నిటికీ సొల్యూషన్ తెలుసా? బోల్డ్ అనే విషయాలకి. మనం వింటున్నది నిజమా అబద్ధమా అని కూడా మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనము శిష్యులమయ్యాం అనుకోండి, ఈ ఫలము క్రీస్తు యందుండే ఇతను ఫలించాడు లేదు అనేది దొరికిపోతుంది. బట్ ఇట్ టేక్స్ టైం అండి, అది సమయం తీసుకుంటుంది. మొదటి విషయం ఏమన్నాడంటే, 2 దారులు చెప్పాడు, ఒకటి ఇరుకు, ఇంకొకటి విశాలము. ఈ ఇరుకు విశాల మార్గంలో నడిపింపబడే పరిస్థితులు ఎవరి వల్ల కలుగుతాయి అన్నాడు అనంటే, అబద్ధ బోధకులు అన్నాడు, సత్య సంబంధమైన బోధకులు అనగా 2 ట్రీస్ని పెడుతూ, ఇక మీరు వారి ఫలంలో వలన మీరు గుర్తుపట్టండి. ఫలం ఎక్కడి నుంచి వస్తుందంటే, వాళ్ళు క్రీస్తు యందు నిలుచున్న జీవితమును బట్టి, వాళ్ళు చెప్పే ప్రసంగాలను బట్టి మీరు పట్టుకోలేరు, లేకపోతే వాళ్ళకున్న బైబిల్ జ్ఞానాన్ని బట్టి మీరు పట్టుకోలేరు. ఇవన్నీ దాని తర్వాతే ప్రియమైన దయ్యానికే బైబిల్ బాగొచ్చు అని అంటే ఇక ఈజీ అండి, అందరం చెప్తాం. అది కాదు ప్రియమైన వాళ్ళ, వారు క్రీస్తు యందు నిలిచి ఉన్నారా లేదా వాళ్ళ జీవితం చెబుతుంది అంటున్నాడు. అందుకోసమే నాకు అర్థమైపోయింది ప్రియమైన వాళ్ళ, నేను కొంత సమయం తీసుకొని వెతుక్కోవాల్సిందే అని. ఇక 3వ విషయంలోనికి తీసుకొని వెళ్తున్నాడు, చూద్దామండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఈ మాట మీరు చూడగలిగితే 21, 22, 23 వచనాలు. ఫస్ట్ ఏమైంది అని అంటే దారి చెప్పాడు, రెండోది ఏం చెప్పాడు అని అంటే బోధల గురించి చెప్పాడు, మూడోది ఏం చెబుతున్నాడు అంటే, మూడోదని కాదు సబ్ టైటిల్ అండి, ఇక్కడ గిఫ్ట్స్ గురించి మాట్లాడుతున్నాడు అండి, వరాలు. 21వ వచనం చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21. ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా నీ నామమున మేము ప్రవచించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇక్కడ మీరు చూడండి, ఓన్లీ హీలింగ్స్ చేసిన వాళ్ళు ఒకరే కాదండి, టీచింగ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. నీ నామమున మేము ప్రవచించలేదా, దాని అర్థం ఏమనుకుంటున్నారు? ప్రీచర్స్ ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే ఈరోజు వాక్యమును చెబుతూ ప్రాఫెసై చేస్తున్నారో, బోధిస్తూ ఎవరైతే ప్రకటిస్తున్నారో వాళ్ళు కూడా నిలబడ్డారండి. అందరూ ఉన్నారు ఆ గుంపులో. మనం ఓన్లీ హీలింగ్స్ చేసేవాళ్ళే అనుకుంటే కూడా చిన్న పొరపాటు ఉంది ప్రియమైన వాళ్ళారా.
ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ మీరు వాళ్ళ గిఫ్ట్ని చూసి మోసపోతారేమో. ఎందుకు అనంటే అబద్ధము నిజమనేది ఎలా గుర్తుపట్టాలనగానే వెంటనే మన ముందుకు తొందరగా మనకి ఈ వాక్యం చదివి అంత చూసి అంత ఓపిక ఉండదు కనుక వెంటనే ఏం చేస్తామంటే ఇగో అద్భుతాలు సూచక్రియలతో వస్తారు. అద్భుతాల సూచక్రియలతో మంచి మంచి బోధలతో కూడా వస్తారు. బోల్డెన్ డాక్టర్స్ కూడా వస్తాయి ప్రియమైన వాళ్ళ. ఇవన్నీ ఏం చెబుతున్నాడు ప్రభువారు అనంటే వీటిని బట్టి కూడా మీరు మోసపోకండి. ఎందుకో తెలుసా? ఎందుకు అంటున్నాడు అనంటే ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ బేస్డ్ ఆన్, ఇది బాగుంది ప్రియమైన వాళ్ళ స్టేట్మెంట్, ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ ఒబీడియన్స్ ఆఫ్ గాడ్స్ విల్ అండి. మనం దేవుని చిత్తమునకు ఎంత విధేయులమయ్యామన్న దాని మీదనే మన నిజమైన ఆత్మీయ స్థితిని అనేది కొలత వేయాలి తప్ప మనకున్న ఆత్మ సంబంధమైన గిఫ్ట్స్ని బట్టో లేకపోతే మనం బాగా ప్రసంగిస్తున్న ప్రసంగపు ఎలక్వెన్స్ మానవపూరితమైన బుద్ధిని బట్టో ఇవేవి కావని చెప్పుచున్నాడు. ఎంత సీరియస్గా ఉంది చూడండి ఈ సెర్మన్ ఎండింగ్. నాకేమర్థం అవుతుంది అని అంటే నేను ఎంత నిస్సహాయంగా ఉన్నానో, ఎంత బలహీనంగా ఉన్నానో నాకు అర్థమైపోతుందండి. సామెతల్లో ఒక మాట ఉంటుంది ప్రియమైన, నాకు రిఫరెన్స్ అంత ఐడియా లేదు. జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్ముని అంటాడండి. బహుశా 24 అధ్యాయం తర్వాత ఉన్న అధ్యాయంలో కనపడుతుంది. జ్ఞానము లేనివాడు ప్రతి మాటను నమ్మును. ఇక్కడ జ్ఞానం అనగానే నాలెడ్జ్ కాదు కానీ విజ్డమ్ ప్రియమైన వాళ్ళ, వివేచన. అది కొంత ఖచ్చితంగా మన జీవితంలో కావాలండి. ఇక్కడ కూడా నాకు స్పష్టంగా ఈ ఎండింగ్లో నాకు ఏం తోస్తుంది అనంటే నేను ఎందుకు వెంటనే వినగానే నమ్ముతున్నాను అనంటే, వెంటనే వినగానే ఎందుకు నమ్ముతున్నాను అనంటే తొందరగా నేను మోసపోతున్నాను. వివేచన లేదు. అది ఒక దేవుని ఆత్మ మనతో ఉండి నడిపిస్తేనే వస్తుంది ప్రియమైన వాళ్ళ. అది మాత్రం నేను చెప్పగలను. అందుకోసం అంటున్నాడు ఆ రోజు చేసేటోళ్ళు కూడా ఏమిటి అంత ఫాల్స్ హీలింగ్, ఫాల్స్ మిరాకిల్స్ కావండి. నిజంగా చేసేటోళ్ళే ప్రియమైన వాళ్ళ వాళ్ళు. కానీ ఆ రోజు చేసేటోళ్ళని కూడా ఒప్పుకొని అంటున్నాడు. ఎందుకు ఒప్పుకోడట అంటే ఈ మాట చూడండి ప్రియమైన వాళ్ళ. ఆ మాట ఉంది కదండి 22వ వచనం, లేకపోతే 21 నేరుగా చూద్దాం. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఇది పెద్ద టెస్ట్ అండి. ఇది ఒక్కటే ప్రియమైన వాళ్ళరా. దేవుడు అంటున్నాడు ఆ రోజు ఈ గిఫ్ట్స్ పోతాయి, మనకున్న టీచింగ్ గిఫ్ట్ పోతుంది, హీలింగ్ గిఫ్ట్ పోతుంది, మిరాకిల్స్ పోతాయి, సైన్స్ పోతాయి, ఏదో భవిష్యత్తును ప్రాఫెసై చేయడం అన్నీ ఎగిరిపోతాయండి. అన్నీ ఎగిరిపోతాయి. దేని కొలత పెడతానంటున్నాడు అని అంటే మీరు తండ్రి చిత్తమును చేశారా లేదా? ఎవరైతే తండ్రి చిత్తము చేస్తారో వాళ్ళతో అంటాడట, ఏమంటే వాళ్ళు నాకు బాగా తెలుసు అంటాడట. ఎవరైతే తండ్రి చిత్తము చేయడో వాళ్ళతో అంటాడట, అక్రమము చేయువారులారా నేను మిమ్మును ఎన్నడూను ఎరగను. అయ్యో ఇదేంటండి, ఇంతకాలము ప్రవచించింది యేసుక్రీస్తు నామమని. ఈరోజు వినండి ప్రియమైన వాళ్ళ, ఏ ప్రీచర్ చెప్పట్లేదు యేసుక్రీస్తు నామమున నేను ఇది చేస్తున్నాను. అన్నీ అన్నీ అండి, అన్నీ మనకు అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో కూడా అండి, అక్కడ కొంతమంది పౌలు నామమున యేసుక్రీస్తు వారి నామమున ఉచ్చరిస్తూ దయ్యములను వదలగొట్టాలన్న ఒక ఎక్సర్సైజ్ చేస్తారు ప్రియమైన వాళ్ళ. బైబిల్ ఒక చిన్న ఎవిడెన్స్ మనకుంది. అక్కడ మనకేం జరిగిందో తెలుసు. ఏమంటే ఉచ్చాటన చేసింది పౌలు నామమున క్రీస్తు నామమున అన్న భాగాలే కనపడుతున్నాయి. కానీ చివరిలో మాత్రం బయటపడింది ఏమిటి అనంటే దుష్ట సంబంధమైన పని అది. ఇక ఈ కాంటెక్స్ట్ కూడా అలానే ఉంది చూడండి ప్రియమైన వాళ్ళ. ఎందుకు ఈ శర్మనాంద మౌంట్లో అనండి ఎండింగ్ అసలు బాగోదండి, పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎందుకు అనంటే మనము అన్ని విషయంలో దొరికిపోతుంటాం ప్రియమైన వాళ్ళ. ఇక్కడ అన్ని విషయములలో మరి ఎవరు ఆ రోజు నిలుస్తారు అనంటే తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. తండ్రి చిత్త ప్రకారము చేయువాడు ఎవడు అనంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాలు ప్రియమైన వాళ్ళ. అక్కడ అన్నమాట ఏమిటంటే మీరు వెళ్ళి నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఎందుకు గైకొనాలి అంటే అలా బతకడం అనేది మనందరి పట్ల తండ్రి చిత్తము. ఆ చిత్తానికి ఎవరైతే విధేయులు అవుతారో ఆ రోజు వాళ్ళందరినీ ఎరుగుతానంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. అలా చెయ్యకుండా ప్రవచించిన వరాలు కలిగిన ఎన్ని చేసినా అంటున్నాడు నేను మిమ్మును ఎరగను, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. సీరియస్లీ అండి, నేను చాలా సాఫ్ట్గా చెప్పుచున్నాను, ఎందుకంటే నాకంత కృప నాకంత లేదు ప్రియమైన వాళ్ళ. అందుకోసమే మనకు అర్థమయ్యే బాగానే ఆలోచిస్తున్నాం. ఏమిటి అనంటే ఒకవేళ ఆయన ఆజ్ఞాపించిన సంగతులు మనం గై కొనకపోతే ఏం జరుగుతుంది అనంటే 1 యోహాను 3:4 ప్రియమైన వాళ్ళ. 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము.
నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనాలనేది కమాండ్మెంట్ అండి. ఇప్పుడు దానికి మనం సబ్మిట్ అవ్వలేదు అని అంటే దేవుడు అంటున్నాడు, మీరు ఆజ్ఞను అతిక్రమించారు, పాపము. దాని అర్థము ఏమంటే మనం ఆత్మ విషయమే దీనులుగా ఉండకపోతే పాపమే, కనికరం లేకపోతే పాపమే. ఇంతకాలం గుణాలని మాట్లాడినవి ఇప్పుడు నేను దాన్ని మారుస్తున్నాను ప్రియమైన వాళ్ళగా. ఇప్పుడు కానీ నాకు అవకాశం రాలేదు. ఏమి చేయనంటే ఇంతకాలం మనం మాట్లాడుకున్నవన్నీ కలిగి ఉండవలసినవి కలిగి లేవనుకోండి, అన్నీ పాప సంబంధమైన క్రియలే. తీసేసుకోవాల్సినవన్నీ తీసేసుకోలేదనుకోండి, కోపము, మోహపు చూపు, అబద్ధం ఆడడం, వేషధారణ కలిగి ఉండడం, శత్రువుని ప్రేమించకపోవడం, ఇవన్నీ పాపమే ప్రియమైన వాళ్ళ. వీటన్నింటిని అతిక్రమించడమే పాపము అంటున్నాడు చూడండి. మరి వీటన్నిటిని గైకొంటే ఏమన్నాడు తెలుసా అదే యోహాను గారు? నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మీరు గైకొనుటయే నన్ను ప్రేమించుట. దేవుని ప్రేమించడం అనగానే ఏది కాదు ప్రియమైన వాళ్ళ. మనం ఒక దగ్గరికి వెళ్ళడం కాదు, మన జోబులో ఉన్న పర్సు తీసి ఇవ్వడం కాదు. అవన్నీ అండి సీక్రెట్ థింగ్స్ అండి. వాటన్నిటిని బట్టి ప్రేమ అని ఎక్కడ దేవుడు చెప్పలేదు. దేన్ని ప్రేమ అన్నాడు అని అంటే, మీరు నా ఆజ్ఞలను గైకొనుటయే ప్రేమ. మనకు తెలుసు 2వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము. అన్నీ ఎందుకు రఫ్గా నేను మాట్లాడుతున్నానంటే మనకు తెలిసిన విషయాలే. ఏమైనా ముగింపు ఇలానే ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. ఇక చివరిది ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఇక చివరికి వచ్చేద్దాం ప్రియమైన వాళ్ళారా. ఇంకొక 15 నిమిషాలు ఉంది. ఒకసారి చూడగలిగితే ఇప్పుడు అంటున్నాను చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఈ మాట మీరు చూడగలిగితే మనం 23 వరకు ఫినిష్ చేసుకున్నాం. అప్పుడు అంటున్నాడట, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొండని చెప్పుదున్నా నేను. ఇప్పుడు 24లో తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇక కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇదొక్కటే అర్థం కావాలండి. ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడండి. 2 ఇల్లులు, 2 houses. వీటిని కట్టిన వాళ్ళు కూడా ఎవరు అనంటే, ఏమంటే ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు ప్రియమైన వాళ్ళ. ఇక్కడ మీరు చూడగలిగితేనండి, ఒకరు బండ మీద ఇల్లు కట్టారట, ఇంకొకరు ఇసుక మీద ఇల్లును కట్టారట. అంటే ఒక జనరల్ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీరు అందరు నాకు ఆన్సర్ చేయాలి ప్రియమైన వాళ్ళ. మీకు తెలిసి ఏం చెప్పాలి అంటే, ఏ వ్యక్తి అయినా ఎంతటి బుద్ధి లేని వాడైనా ఇసుక మీద ఇల్లును కడతాడంటారా? ఇసుక మీద ఇల్లును కడతాడు? నెవరండి. మరి ఇదేంటి, ఎందుకు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఇసుకను మెన్షన్ చేసిండు? ఎందుకు చెప్తున్నాడు అంటే, కొంచెం మిమ్మల్ని ఏమంటే యేసుక్రీస్తు వారు టీచ్ చేసిన టైంకి ఆయన ఉన్న భూభాగానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను. ఎక్కడ ఆయన బోధించింది ఎక్కడ అంటే, నజరేతులో 30 సంవత్సరాలు ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆయన బోధించిందంతా గలిలయ, దాని పరిసర ప్రాంతములన్నీ మనకు తెలుసు. గలిలయలో ఏమున్నది అంటే సముద్రం ఉన్నది. అక్కడ మోస్ట్ ఆఫ్ ద పార్ట్ అంటే అక్కడ ఉన్న నేల ఏమిటి అని అంటే ఇసుక నేల ప్రియమైన వాళ్ళరా. మీకు ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అని అనిపిస్తే మీరు ఇంటర్నెట్ సహాయం కూడా ఉంది, మీరు వెతకండి, మీకు ఈజీగా తెలిసిపోతుంది ఆ పిక్చర్స్ అన్నింటిలో. అక్కడ ఉన్న సాయిల్ శాండ్ సాయిల్ అండి, ఇసుక నేలలు. అండ్ ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే బుద్ధిమంతుడు ఒక ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధి లేనివాడు ఇంకొక ఇల్లు కట్టుకున్నాడు. బుద్ధిమంతుడు ఎక్కడ కట్టాడట అంటే బండ మీద కట్టాడట. మీరు ఒక్కసారి ఇసుక నేల దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచించండి, ఎక్కడైనా బండ దొరుకుతుందా మీకు? అసలు బండ దొరకదు ప్రియమైన వాళ్ళ. ఇది మీరు ఇలా పెట్టుకోండి మైండ్లో. రెండోవాడు ఏం చేశాడు అంటే బుద్ధి లేనివాడు ఇసుక మీద కట్టాడు. ఏమండి, వీళ్ళను బుద్ధి కలిగిన వాడిగా బుద్ధి లేని వాడిగా ఏది చేసిందంటే వారు కట్టుకున్న ఇల్లే చేసింది ప్రియమైన వాళ్ళ. వారు కట్టుకున్న ఇల్లే చేసింది. అలా అని ఒక వ్యక్తి ఏమో చాలా దూరంగా వెళ్ళిపోయి ఎక్కడ బండ ఉందో అక్కడ బండను వెతికి కట్టుకున్నాడు కాదు. ఇద్దరు ఏ చోట అయితే, ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో, నేను జియోగ్రాఫికల్గా మాట్లాడుతున్నాను, ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో ఆ ప్రాంతంలోనే కట్టారు. కానీ ఒక వ్యక్తికి మాత్రం బండ దొరికింది కట్టుకోవడానికి, ఇంకొక వ్యక్తికి మాత్రం బండ దొరకకుండానే ఇసుకతో సాటిస్ఫై అయిపోయాడు. చాలా బలమైన సంగతి చెప్పాలనుకుంటున్నాను ప్రభువారు. నేను నాకు అర్థమైన పరిమాణాన్ని చెప్పగలను. నేను చెబుతుంది 0.001% ప్రియమైన వాళ్ళారా. ఈ సత్యం విషయంలో ఇది ఎంత పెద్ద ట్రూత్ అంటేనండి మనం తట్టుకోలేం ప్రియమైన వాళ్ళారా, మొత్తం తెలిస్తే. చూద్దాం ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ అంటున్నాడు చూడండి, 24వ వచనం మళ్ళీ చదువుతున్నాను, మత్తయి సువార్త 7:24లో. ఇప్పుడు అంటున్నాడు,
ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. ఒకసారి వెనక్కి వెళ్దామండి. అంటే ఇంకొక దగ్గర కూడా మనకి లేఖన భాగం రాయబడింది. అక్కడ కొంచెం మనకి కొంచెం బాగా దొరుకుద్దండి సోర్స్. లూకాసు వార్త 6వ అధ్యాయంలోనికి రాగలిగితే అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ప్రభువారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 46, 47, 48 వచనాల్లో కూడా ఇవే ఉంటాయి ప్రియమైన వాళ్ళ. 46, 47, 48 లూకాసు వార్త 6వ అధ్యాయం. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటే ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవడిని పోలియుండునో మీకు తెలియజేతును. ఎవరిని పోలి ఉంటాడు అనంటే, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి. నేల ఒకటే ప్రియమైన వాళ్ళారా, కానీ బుద్ధిమంతుడు చేసిన పని ఏమిటి అంటే లోపలికి తవ్వాడట. బుద్ధి లేని వాడు ఏం చేశాడంటే అంత లోతుకు తవ్వేంత ఓపిక, నాకు ఇంట్రెస్ట్ రెండు లేవని ఏం చేశాడు అనంటే పై ఉపరితలం మీదనే వేసేసుకున్నాడు. అదే మాట రాయబడింది 47లో. 47లో అంటున్నాడు, నా మాటలు చొప్పున చేయి ప్రతివాడు ఎవరిని పోలిండునో మీకు తెలియజేస్తానని 48లో అంటున్నాడు. ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలియుండును. ఏమండి, బండ వచ్చేంత వరకు లోతుకు తవ్వాడండి ఒక వ్యక్తి. లోతుకు తవ్వాడు. నేను ఫస్ట్ ఇళ్ళ గురించి మాట్లాడతానండి, తర్వాత మన జీవితానికి దేవుడు దాన్ని మారుస్తాడు ఎలా అనేది. యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారు అనంటే ఏమండి, అక్కడ నేల దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే మన జీవితానికే ప్రియమైన వాళ్ళ. మన జీవితంలో మనం కూడా ఇల్లును కట్టుకోవాలి. కాకపోతే ఈ ఇల్లు ఎలా కట్టుకోమంటున్నాడంటే క్లియర్గా రాయబడింది కదండి, నా మాటలు విని ఆ మాటల చొప్పున చెయ్యాలి. బుద్ధిమంతుడు ఎందుకయ్యాడు ఆ వ్యక్తి అనంటే విని వదిలిపెట్టలేదట, వాటి ప్రకారం చేశాడట ప్రియమైన వాళ్ళరా. అందుకోసం ఆ ఇల్లు బండ మీదకి వెళ్ళేంతగా తవ్వుకున్నాడు తన బ్రతుకుని. ఇంకా బాగా చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఒక రిఫరెన్స్ ఉంది ప్రియమైన వాళ్ళారా. మనకి దేవుని వాక్యము రెండంచులు కలిగిన వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటేను శక్తి కలిగినదే, పదును కలిగినదే, అది ఎంత లోతుకు దూరుచు వెళుతుందట అంటే ప్రాణాత్మను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు. దాని అర్థం ఏమిటి అనంటే ఏమంటే వినగానే వాటి చొప్పున చెయ్యువాడు ఏం చేస్తాడు అనంటే వాక్యాన్ని తన జీవితం లోతులోనికి తెచ్చుకోవాలనుకుంటాడు ప్రియమైన వాళ్ళ. నా తలంపులను, నా క్రియలను, నా చూపులను, నా ఉద్దేశాలను, నా మోటివ్స్ని, నా అటిట్యూడ్స్ని అన్నిటినీ లోపలికి విభజించినంత మట్టుగా దేవుని వాక్యం నాలోనికి రావాలి. ఈ ప్రయత్నం చేసిన వాడిని దేంతో పోల్చాడు యేసుక్రీస్తు వారు అనంటే నేలను లోతుగా తవ్వి బండ మీద ఇల్లును కట్టుకునేవాడు అన్నాడండి. ఎవరు అనంటే వెరీ క్లియర్గా ఉందండి. ఇట్స్ వెరీ క్లియర్ ప్రియమైన వాళ్ళరా. 47 నా యొద్దకు వచ్చి, రెండో విషయం నా మాటలు విని, మూడో విషయం వాటి చొప్పున చెయ్యువాడు. ఇది బండకైనండి, బండ మీద కట్టుకోవడానికి దారైందండి. ఇప్పుడు ఇసుక మీద కట్టిన ఆయన ఏం చేశాడో చూద్దాం ప్రియమైన వాళ్ళ. ఇసుక మీద ఆయన కూడా చూడండి ఏం చేశాడట. 49వ వచనం, ఇసుక మీద కట్టుకున్నవాడు కూడా ఆయన యొద్దకు వచ్చాడు. ఫస్ట్ది అయింది, ఆయన మాటలు విన్నాడు. రెండోది కూడా అయింది. కానీ మూడోది ఏం జరిగిందంటే ఆ విన్న మాటల ప్రకారము చెయ్యని వాడు పునాది వేయక నేల మీద ఇంటిని కట్టుకున్నవాడిని పోలి ఉన్నాడు. ఇంతసేపు ఆ దారులు, ఆ బోధకుల గురించి అనగానే బాగా సాఫ్ట్గా అనిపించింది. మన గురించి కాదు కనుక బాగానే ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు మన గురించి చెబుతున్నాడు. ఏమంటున్నాడు అనంటే మీరు ఎందుకు వింటున్నారు వాక్యాన్ని అని అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళారా. ప్రభువారు మనల్ని లోపలికి వచ్చి నీ చిత్తం అనే బండని పగలగొట్టి దాని మీద ఇల్లు కట్టుకోవడానికి నువ్వు లోనికి రాణిస్తున్నావు నీ వాక్యాన్ని నీ జీవితంలోనికి. లేదు ఇంత లోపలికి రానవసరం లేదు, జస్ట్ వింటే చాలు అనుకుంటున్నావా? అయితే నీ ఇల్లు ఇసుక మీద ఉందయ్యా. కర్ణాకర్, నీ ఇల్లు ఇసుక మీద ఉంది, నువ్వు చూసుకుంటున్నావా? నీకేదో అబద్ధం బోధించినందుకు ఆ ఇల్లు ఇసుక మీద కాలేదు ప్రియమైన వాళ్ళ. సమస్య అది కాదండి. సమస్య ఏది అనంటే విన్న తర్వాత దాని ప్రకారం మనం చెయ్యకపోవడం ప్రియమైన వాళ్ళారు. ఇక్కడ దీనికి బైబిల్లో ఎన్ని ఎవిడెన్స్ చెప్పమంటారండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనకు తెలుసు ప్రియమైన వాళ్ళారు. అక్కడ ఉన్న 21, 22 వచనాల్లో కూడా ఉంటుంది. మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా దాని ప్రకారం ప్రవర్తించే వారమై ఉండి. అంటే ఇక్కడ నన్ను నేనే విమర్శించుకుంటున్నాను, నన్ను నేనే కండెమ్ చేసుకుంటున్నాను. ఏమిటి అనంటే
నేను కొన్ని హండ్రెడ్స్ టైమ్స్ విన్నానండి సేవకుల నోట్ల ఆ మాటని. నేను కూడా యాకోబు పత్రిక చాలాసార్లు చదువుకున్నాను, మీరు కూడా చదువుకున్నారు ఒప్పుకుంటే. ఎందుకు యోహాను యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21 అది పెద్ద మర్మయుక్తమైన రిఫరెన్స్ చెప్పండి అది మన జీవితానికి. ఏముంది అక్కడ? సింపుల్గా ఉంది ప్రియమైన వాళ్ళరా. వినువారు మాత్రమై ఉండి మిమ్ములను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండి. కోపం అనేది ఒకటి ఉంది ప్రియమైన వాళ్ళరా. నేనేం విమర్శించట్లేదండి, ఇక్కడైనా రియలైజ్ అవుదాం మన చీకటిని. ఇప్పుడు కోపం అనేది నాలో ఉందని చెప్పడానికి చాలా మర్మయుక్తమైన ప్రసంగం ఏమన్నా కావాలన్నా? నాకు మీకేం అవసరం లేదండి. అది వినగానే సర్వసాధారణంగా కనపడుతున్న రిఫరెన్సు ఈజీగా అర్థమవుతుంది. కోపపడొద్దని చదవగానే ఇప్పుడు దాని ప్రకారం చెయ్యాలి. కానీ నాకేం నచ్చిందంటే విశాల మార్గం నచ్చింది, అందులోకి వెళ్ళిపోయాను. చాలా దుఃఖపడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాల్సిన వాళ్ళము ఇప్పటికి కూడా దుఃఖం లేకుండానే ప్రార్థన చేసుకొని ముగించుకుంటున్నాం ప్రియమైన వాళ్ళారా. ఎందుకో చెప్పమంటారా? ఏ వ్యక్తి కూడా తన ఇల్లు ఇసుక మీద ఉందని బాధపడటం లేదు. కూలిపోతున్న ఇల్లును చూసినప్పుడు కట్టిన యజమానికి తెలుస్తుందండి పెయిన్ ఏంటో, అది పడిపోయిన తర్వాత తెలుస్తుంది. అలా బాధపడ్డవాడే నిజముగా కట్టుకున్నటకు శ్రమించిన వాడు ప్రియమైన వాళ్ళారా. దేవుడు చెప్తున్నమాట. కూలిపోతున్నా కూడా ఆనందంగా ఉన్నావంటే కరుణాకర్, అసలు నువ్వు కొంచెం కూడా ఎఫర్ట్ పెట్టలే కట్టుకోవడానికి. నువ్వు సిగ్గునందుకో ఇప్పటికైనా నా దగ్గరకు వచ్చి దుఃఖపడు, మారు మనసును అడుగు. ఇకనైనా బండ మీది కట్టేంతగా నా వాక్యము లోతుల్లోనికి వచ్చేటట్టుగా అంగీకరించేలా నువ్వు నన్ను చేయమని ప్రార్థన చేసుకో. బోల్డని మాట్లాడతాడు ప్రియమైన వాళ్ళ దేవుడు మనతో. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి రాగలిగితే ఇప్పుడు చెబుతున్న మాటలు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చూడండి ప్రియమైన వాళ్ళ. ఇక్కడ అంటున్నాడు, ఈ నా మాటలు విని. ఇంతకాలము ఏదేదో వింటే కాదు ప్రియమైన వాళ్ళ, ఇంతకాలం ఏదైతే చెప్పి ఉన్నాడో ఈ నా మాటలు విని. ఆ వర్డ్ని చూడండి, ఈ నా మాటలు. మనలో ఉండవలసిన గుణాలు, మనలో ఉండకూడని గుణాలన్న ఈ మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద ఇల్లును కట్టుకున్నవాడిని పోలియుండును. మనలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుంచి చదువుకున్న 9 గుణాలు, ఆ తర్వాత చదువుకున్న తీసేసుకోవాల్సిన 9 చెడ్డ గుణాలు, వీటిని విని వాటిని చెయ్యాలని నిర్ణయం తీసుకొని తన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితంలోనికి ఆ మాటలను ఎవడైతే లోతుకు తీసుకొని వెళతాడో తన నిర్ణయాల్లో, తన ఆలోచనలో, అట్టివాడు బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఏమంటే ఇక్కడ పడింది అని అంటే ఆ తర్వాత చెప్తున్నాడు, యేసుక్రీస్తు వారే చెప్తున్నాడండి, అది కూలిపోవుట అసాధ్యం ప్రియమైన వాళ్ళరా. కానీ ఈరోజు నేను కోపానికి రియాక్ట్ అయ్యాను అంటే నా ఇల్లు కూలిపోయింది. వేషధారణకు నేను స్పందించానంటే నా ఇల్లు కూలిపోయింది. మొహపు చూపుకు నేను స్పందించానంటే నా ఇల్లు కూలిపోయింది. నా జీవితమైనా నాకు అర్థమైందండి. నాకు అర్థమైంది ఒకరోజు. నేను ధనాన్ని ప్రేమించానంటే నా ఇల్లు కూలిపోయింది. నేను మత్సరపడ్డానంటే నా ఇల్లు కూలిపోయింది. నేను శనిగానంటే నా ఇల్లు కూలిపోయింది. నేను ఒకరిని తక్కువ చూపు చూశానంటే నా ఇల్లు కూలిపోయింది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రియమైన వాళ్ళ, ఈరోజు నాలో ఉన్న, మీలో ఉన్న ప్రతి గుణం మనకేం చెబుతుంది అని అంటే, మనల్ని బాగా నవ్వుతూ చెబుతున్నమాట, మీ ఇల్లు కూలింది నువ్వు చూసుకోవట్లేదు తెలుసా అని. ఇల్లు కూలిపోయాయి ప్రియమైన వాళ్ళ. కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టలేదండి. నాకు అక్కడ ఆయన కనికరం బాగా నచ్చుద్ది ప్రియమైన వాళ్ళరా. చాలా ఆనందంతో దేవుని స్తుతించాలనిపిస్తుంది. ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆయన వైపు తిరిపి మారు మనసు చేత ఆయన చెప్పిన మాటల చొప్పున విని వాటిని చేస్తేనట మళ్ళీ మొదలవుతుంది, నేను కడతాను అంటున్నాడు. అదే చెప్పాడు ప్రియమైన వాళ్ళారా. 26-27 ఏమన్నాడంటే, విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. ఇక వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు చాలా గొప్పది. మీ కన్ను మీలో ఉన్న వెలుగు చీకటి అయిన ఎడల ఆ చీకటి గొప్పది. ఎట్ ద సేమ్ టైం అండి, ధనాపేక్ష తర్వాత వాడిన పదంలో ఇల్లు కూలిపోతే చెబుతున్నాడు, ఆ పాటు చాలా గొప్పది. ఇప్పుడు ఏమనిపిస్తుంది ప్రియమైన వాళ్ళారా మనకి? నేనైతే ఏమి ఒత్తిడి చేయనండి మిమ్మల్ని. నేను ఒకటే ప్రేమతో, నా కృపను మించి మాట్లాడొద్దని నిర్ణయం తీసుకున్నాను కదా. మిమ్మల్ని అందరినీ ప్రేమతో బతిమలాడేది ఏంటి అంటే, బుద్ధిమంతులము ఎప్పుడవుతామనంటే విన్న వాటి ప్రకారం చెయ్యాలనుకుంటే చేసిన వాడు లోతుగా తవ్వేట బండ మీద పునాది వేసుకుంటాడట ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితేనండి, మనకు చెప్పిన ఈ 3 సాదృశ్యాలు ఉన్నాయి కదా, 2 ways, 2 trees, 2 buildings.
అండ్ 2 వేస్లో ఉన్నది ఎవరో తెలుసా? యేసుక్రీస్తే ప్రియమైన వాళ్ళారా. నేనే మార్గము. 2 ట్రీస్లో కూడా ఉన్నది ఎవరో తెలుసా అండి? యేసుక్రీస్తేనండి. నేనే నిజమైన ద్రాక్షవల్లిని. 2 బిల్డింగ్స్లో ఉన్నది కూడా ఎవరో తెలుసా? ఐఎమ్ ద ఫౌండేషన్ అన్నాడు. నేనే పునాది. అసలు ఏం చెప్పాడు అని అంటే, అసలు ఈ కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు తన జీవితాన్ని మనతో చెప్పి ఉన్నాడు ప్రియమైన వాళ్ళారా. అది బోధ కాదు, తన లైఫ్ అంటే అది. ఇప్పుడు శిష్యులు అవ్వాలనుకున్న వాళ్ళకి ఏమి ఇస్తానంటున్నాడంటే, బోధ కాదు నేను ఇచ్చేది, నా జీవం మీకు ఇస్తాను. ఇంతకాలం జీవం అంటే నేను ఏదో అనుకున్నాను ప్రియమైన వాళ్ళారా. అక్కడ ఏదో నిత్యత్వంలోనికి వెళ్ళి ఎప్పటికీ చావకుండా బతకడం, ఇంకేదో రోగాలు రాకపోవడం, కన్నీళ్ళు రాకపోవడం, అసలు అది జీవం అనుకున్నాను. కానీ జీవము మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు అసలు యేసుక్రీస్తు జీవితం ప్రియమైన వాళ్ళారా. ఐఎమ్ ద లైఫ్ అన్నాడంతే. అందుకోసమేనండి ఈ ప్రసంగం చివరి మాట కూడా మీరు చూడగలిగితే ఇదే ప్రియమైన వాళ్ళారా. 28, 29 వచనాలు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి. మీరు ఎవరు ఇప్పుడు ఎస్టానిష్ అవ్వట్లేదు, నాకు తెలుసు. మీరు ఎవ్వరు ఆశ్చర్యపోవట్లేదు. ఎందుకనంటే ఇది నా బోధ కాదండి, ఇది నా బోధ కాదు. అందుకోసం నేను చాలా ప్లీడింగ్గా చెప్పాను, చాలా రిక్వెస్టింగ్గా చెప్పాను. కానీ ఆయన ఆ రోజు ఎలా చెప్పాడటంటే, ఎందుకు అంత ఆశ్చర్యపోయారంటే, ఎందుకనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించాను. ఎప్పుడు అధికారం వస్తుంది అని అంటే, మనం బ్రతికితే వచ్చేది ప్రియమైన వాళ్ళ. అంత అధికారంతో బోధించాడటంటే ఆ రోజు ఆశ్చర్యపోయారట, విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అదే మనతో చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. ఒకసారి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అని అంటే, విశాల మార్గం నీ ముందే ఉన్నది, ఇరుకు మార్గం నీ ముందే. నీ చిత్తం నెరవేర్చుకునే దారిలోనికి నువ్వు వెళ్తావా? అది విశాల మార్గం అవుతుంది. లేదు నేను చెప్పిన ఈ మాటల ప్రకారం నువ్వు బతకాలనుకుంటావా? అది ఇరుకు మార్గము, సంకుచితమైన మార్గము. నువ్వు నా ద్వారా ఎంటర్ అవ్వాలి. రెండో విషయం ఏమన్నాడు అంటే, ఇదిగో 2 చెట్లు, కాని చెట్టు కాని ఫలమే ఫలిస్తుంది, ఇదిగో మంచి చెట్టు ఖచ్చితంగా మంచి ఫలమే ఫలిస్తుంది. మనల్ని అన్నాడు, వి నీడ్ టు బివేర్ ప్రియమైన వాళ్ళు. మనం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే, అబద్ధ బోధకులను మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి వాళ్ళకి. యోహాను గారు అంటాడు, 100 కూడా చెప్పొద్దు అన్నాడండి వాళ్ళకి. విశ్వాసులకు కాదు, బోధకులకు చెప్పాడు. మనం ఏం చేసామంటే, విశ్వాసులకు చెప్పొద్దు అనుకుంటున్నాం 100. నో అండి. అక్కడ అసత్యంలో ఉన్నా, సత్యంలో ఉన్నా లేకపోయినా విశ్వాసులకు 100 చెప్పండి. కానీ అసత్య బోధకులని మీకు తెలిసిందే, నాకు తెలిసిందంటే కనీసం గ్రీట్ కూడా చేయకండి వాళ్ళని, ప్లీజ్ అండి. అది ఆజ్ఞ అతిక్రమం, తెలుసా? మీరు చదవండి ప్రియమైన వాళ్ళు, 2వ పత్రికలో ఉంటుంది. ఇట్టి బోధను మీ యొద్దకు తీసుకొని రాకుండా ఎవడైనా మీ యొద్దకు వచ్చినట్లయితే, బోధ తీసుకొని వచ్చేది ఎవరంటే విశ్వాసి కాదు, ప్రీచర్ అండి. వాడికి 100 కూడా చెప్పకూడదు మీరు అంటాడు. వాళ్ళ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనల్ని ఎవరైతే ఆత్మీయంగా నడిపిస్తున్నారో వాళ్ళ ఎడల మనం చాలా కృతజ్ఞులమై ఉండాలి. నిత్యత్వంలో కూడా మనం వాళ్ళకు అంటే మనము వాళ్ళకు కృతజ్ఞులం ప్రియమైన వాళ్ళ. అంతే మన జీవితమును నిర్మించిన వారు. ఇక 3వ విషయం ఏమన్నాడు అంటే, ఈ మాటలు విని వీటి ప్రకారం నువ్వు చేస్తే నీ ఇల్లు బండ మీద ఉంటుంది, ఇది పడదు. ఇక ఇంపాసిబుల్ మీన్స్ ఇంపాసిబుల్ అండి. లేదు విని విడిచిపెడతారు, విన్న వరకు వచ్చి ఆగిపోతారా? ఏం డౌట్ లేదు, అది ఇసుక మీద ఉంటుంది, కూలిపోతుంది అన్నాడు ప్రియమైన వాళ్ళ. డిసిషన్ మనదేనండి, ఇందులో హార్ష్ ఏం లేదు, బలవంతంగా మనల్ని ఒప్పించేది ఏం లేదు. నిర్ణయం మనదే ప్రియమైన వాళ్ళ. మంచి నిర్ణయంలోనికి దేవుడు ఈ విషయంలో మనం నడిపించాలని, ఆయనకు శిష్యులైన వాడు ఫలిస్తాడు ప్రియమైన వాళ్ళ. ఆయనకు శిష్యుల అవసరం లేదనుకున్నవారు ఇసుక మీద ఇంటితో ఉంటారు. కూలిపోయిందని ఒకరోజు కూర్చొని ఏడుస్తాం ప్రియమైన వాళ్ళ. అట్టి స్థితిలో మన సంఘమును నిలపకూడదని మనందరి బలమైన ప్రార్థనగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రార్థన చేసుకుందాం అండి. తలలు